ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా బంగారం కనపడక నేను ఎడుతుంటే ఈడవుర్రా మదిలో. అన్నా ప్రతి వెధవకి పైన ఇంకో వెధవ ఉంటాడంటే ఏమో అనుకున్నానన్నా, కానీ ఇప్పుడు అర్థమైందన్నా. రేయ్, ఎలాగైనా రేపటికల్లా బంగారాజుని పట్టుకోండి, ఎతకండి. ఊరంతా జల్లిడి పట్టైనా సరే. అలాగే అన్న. ఎందుకురా లేచావు? వాళ్ళు మన ఎక్స్ పార్టీ అమ్మా, మనం వాళ్ళతో కలిసి తినకూడదు. మనమేం వాళ్ళ దగ్గరకు వెళ్ళి తినడం లేదుగా, వాళ్ళే మన దగ్గరకు వచ్చారు. అయినా ఇది మీ తాత డైనింగ్ టేబుల్, వాళ్ళకంటే నీకే ఎక్కువ హక్కు ఉంది. కూర్చో. వాళ్ళతో మాట్లాడకుండా త్వరగా తినేసిరా, స్కూల్కి టైం అవుతుంది. మావయ్య, ఎలా ఉంది మన రివర్స్ యాక్షన్? సూపర్ రా బుజ్జి. వెళ్ళు కూర్చొని తిను. అత్త కూర్చో. అత్త కూర్చో. ఏంటత్త నువ్వు? కూర్చో, మా అమ్మ వెళ్ళిపోయింది కదా, కూర్చో. మావయ్య నువ్వు కూడా కూర్చో. మా అమ్మని చూసావా అత్త? ఆవేశంలో నా స్కూల్ హాలిడేస్ అన్న విషయం కూడా మర్చిపోయి స్కూల్కి టైం అవుతుంది, త్వరగా రెడీ అవ్వవా అంటుంది. పాపం పిచ్చిది. తప్పు బుజ్జి, పెద్దవాళ్ళని అలా అనకూడదు. గౌతమ్ బాబు, ఇప్పుడు అడిగే సిచ్యువేషన్ కాదు కానీ మొన్నటి నుంచి కడుపులో ఒకటే దేవెత్తుందండి. అడిగేమంటారా? అడిగేరా? ఏమీ లేదండి, అసలు ప్రపోజ్ కూడా చేయకుండా ఇన్నేళ్ళగా అతిథి మేడం లవ్ చేశారు కదా, మరి 4 రోజుల్లో ఈ మేడంని పెళ్ళికి ఎలా ఒప్పించారండి? అసలు మీ లవ్ స్టోరీ ఏంటి? అవును మావయ్య, నాకు అదే డౌటు. మీ లవ్ స్టోరీ చెప్పవా? బుజ్జి, ఇప్పుడు అవన్నీ ఎందుకు? తిను. లేదు లేదు లేదు, చెప్పాల్సిందే. ప్లీజ్ మావయ్య, ప్లీజ్ ప్లీజ్. చెప్పండి బాబు గారు, మాకు తెలుసుకోవాలని ఉంది, చెప్పండి. ప్లీజ్ మావయ్య, చెప్పు మావయ్య. చెప్పండి బాబు గారు. చెప్తాన్రా. ఆ? కానీ ఇప్పుడు కాదు. లేదు మావయ్య, ఇప్పుడే చెప్పాలి. చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు మీకే కాదు, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్తాను. ముందు తిను. పో మావయ్య, ఎప్పుడు నువ్వు వింతే. శ్రావ్య, అమ్మా శ్రావ్య, అత్తయ్య, మావయ్య. అవంతిక, ఏమైంది కార్తీక్? నందుకి వేరే పెళ్లి సంబంధం చూస్తున్నారంట.
శ్రావ్య పద. ఆగండి. తడిగుడ్డతో గొంతు కోసాక కూడా చాలా తాపిగా వస్తున్నావంటే నీ సిగ్గులేని ధైర్యానికి మెచ్చుకోవాలి. ఎందుకొచ్చావు? నందుకి సంబంధం చూస్తున్నారని తెలిసింది. తెలుసుకున్నావు కదా, పెళ్లికి తప్పకుండా పిలుస్తాం. సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి ఏడవండి. ఆంటీ నేను చెప్పేది నన్నలా పిలవద్దని చెప్పానా?